ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. స్టోరీ పేరు వచ్చేసి ఏఐ మిత్రుడు. ఒక చిన్న పల్లెటూరులో అర్జున్ అని ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు చాలా క్యూరియస్గా ఉంటాడు. రోజు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఒకరోజు వాడి తాతకి ఒక గిఫ్ట్ వచ్చింది. AIRO అని ఒక చిన్న ఏఐ రోబోట్ అంటుంది. నమస్తే అర్జున్, నేను నీ సహాయం చేస్తా అని AIRO చెప్పింది. అర్జున్ ఆశ్చర్యంతో అడిగాడు, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా? అవును, నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మకు. నీ బ్రెయిన్ యూజ్ చేయి. అర్జున్కి అది చాలా నచ్చింది. రోజులు గడుస్తున్నాయి. అర్జున్ AIROతో చాలా నేర్చుకున్నాడు. సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, ఇంగ్లీషు. కానీ ఒకరోజు స్కూల్లో కరెంట్ అఫైర్స్ కాంపిటీషన్ వచ్చింది. అర్జున్ డైరెక్ట్గా AIROని అడిగాడు. AIRO చెప్పింది, నేను డాటా ఇస్తా, కానీ నువ్వు అర్థం చేసుకొని మాట్లాడాలంటే నీ థింకింగ్ కావాలి. అర్జున్ మొదటిసారి తానే ప్రిపేర్ చేసుకున్నాడు. కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. టీచర్ అడిగారు, ఏంటి సీక్రెట్? అర్జున్ నవ్వుతూ చెప్పాడు, నా ఫ్రెండ్ AIRO నాకు ఆన్సర్స్ ఇవ్వదు, థింకింగ్ ఇస్తుంది, అది చాలు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఒక ఏఐ ఒక టూల్, మన బ్రెయిన్కి రీప్లేస్మెంట్ కాదు. సరిగ్గా ఉపయోగిస్తే మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. నచ్చిందా? ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నలుగురికి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.